హే గాయస్, అందరికీ హ్యాపీ 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 సండే. మీరు సండే ఎలా ఎంజాయ్ చేశారు చూసారా? నేనైతే సండే విజయవాడ కనకదుర్గ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. చూసారుగా, నేనైతే హైవే మీద ఉన్నాను, బైక్ మీద వెళ్తున్నాను కాబట్టి కొంచెం కెమెరా అటు ఇటు అవ్వచ్చు. కాబట్టి చూస్తున్నారుగా, హైలాండ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే వర్షం పడేలా ఉంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. అండ్ ఇంకా అక్కడ చుట్టుపక్కల అయితే చాలా బాగుంది. పక్కన అయితే ఫుల్ గ్రీనరీ అనమాట. చుట్టూ కొండలు ఉన్నాయని చెప్పి ఇది విజయవాడ కాదు, అంటే ప్రకాశం బ్యారేజ్కి ముందే అనమాట. ఇది క్రాస్ చేశాకనే ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వస్తే కనుక ఇవి కూడా చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది. మీరు పిక్స్ తీసుకోవడానికైనా సరే, ఫ్యామిలీతో తిరగడానికైనా సరే చాలా బాగుంది. ఇటువైపు ఎవరు వచ్చి ఉండరు మ్యాక్సిమం. నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసింది. ఈ బ్రిడ్జ్ చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. వాటర్ అయితే ఉండవు, కానీ ఇది అంటే మెయిన్ పెద్ద బ్రిడ్జ్ అయితే కాదు, చిన్నది. కానీ చుట్టూ కొండలవి చాలా బాగుంటుంది. మీరు కూడా విజయవాడ వస్తే ఖచ్చితంగా ఇటు వచ్చి చూసి వెళ్ళండి. నాకైతే బాగా నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. అంటే ఎవరిష్టం వాళ్ళదనుకోండి. చూసారు కదా, బాగుంది కదా. నాకైతే భలే నచ్చేసింది. ఫుల్ క్లౌడీగా ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసా కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక అక్కడ బర్డ్స్ కూడా అమ్ముతున్నారు, పక్షులు. ఇది ఇంకా పెయిర్స్ అనమాట. పెయిర్ వచ్చి ఒక 1500 అలా ఉన్నాయి. మీరు గనక అవి పెంచుకుంటారు అనే అలవాటు ఉంటే గనక, అవి పెంచుకోవడం ఇష్టం అంటే గనక అవి కూడా తీసుకోవచ్చు. సండే కాబట్టి అక్కడైతే ఈరోజు పెట్టలేదు, లేకపోతే నేను మీకు వీడియోలో ఖచ్చితంగా చూపించేదాన్ని. నేనైతే మీకు ఇదంతా చూపించేస్తున్నాను కానీ ఆ బర్డ్స్ అయితే మిస్ అయింది. నేను అందుకే కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాను. అదైతే మీకు చూపించేద్దాం అనుకున్నాను ముందే, కానీ లేదనమాట సండే. సో ఈ కొండలు ఇవి క్రాస్ చేశాక ఈ బ్రిడ్జ్ అనమాట, ప్రకాశం బ్యారేజ్కి ఇంకా ముందే ఇది. ఇక్కడ కూడా లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, బాగుంది కదా. అదే దగ్గర నుంచి చూస్తే ఇంకెంత బాగుంటుందో కదా. వీడియోలో కంటే దగ్గర ఇంకా బాగుంటుంది. ఇది ప్రకాశం బ్యారేజ్ వచ్చేసింది. చూడండి వాటర్ ఎంత ఉంది. ఇటు అయితే ఫుల్ ఉంది వాటర్, కానీ ఇటువైపు అయితే గేట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి వాటర్ అసలు ఇటువైపు ఏం వెళ్ళలేదు. మొత్తం అంటే అంతా ఇటువైపే ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం వల్ల ఏంటంటే అందరూ వాకింగ్ మూడ్లో ఉన్నారనమాట. ఎక్సర్సైజ్లు అన్నీ కూడా బ్రిడ్జ్ మీద చాలా మందిని చూశాను నేను. చూడండి, అందరూ మార్నింగ్ అటు ఇటు సైడ్స్ చూసారా ఎంతమంది వాకింగ్ చేస్తున్నారో. ఇటు చూడండి, అసలు వాటరే లేదు. అది కనపడుతుంది మీకు, రైల్వే బ్రిడ్జ్ అది. ఇక్కడ చూడండి, ఫుల్ వాటర్. అసలు బాగుంది, క్లైమేట్ బాగుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే అంతా ఈజీగా అయిపోయింది అనమాట. వెళ్ళటానికి ట్రాఫిక్ లేదు, అక్కడికి వెళ్ళాక దర్శనానికి ఇబ్బంది లేదు. అంతా ఫాస్ట్గా అయిపోయింది. వెంటనే బ్యాక్ కూడా వచ్చేసాం మేము. ఇదైతే బ్రిడ్జ్ దాటాక టెంపుల్ అనమాట, ఎంట్రన్స్. ఇలా టెంపుల్ అయితే ఇలా ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ బైక్స్ పార్క్ చేసి మీరు వెళ్ళాలి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, స్నానాలు చేసే ప్లేస్ అనమాట. నేనైతే ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ ఇది. అందరూ ఫుల్ స్నానాల్లో ఉండిపోయారు. మీరు అటువైపు వెళ్లకుండా అనమాట, మిస్ అవ్వకుండా మీకు సేఫ్టీ గురించి కూడా ఒక గేట్ అనేది పెట్టేశారు. లోపల చూసారు కదా, ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అక్కడికి. కాబట్టి నేనైతే సండే బాగా ఎంజాయ్ చేశాను. మీరు చూడండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.